నమస్కారం సార్. నమస్కారం. అసలు మన హిందూ ధర్మం అనేది ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. అసలు అఘోరి పెళ్లి చేసుకోవడం ఏంటి, అది కూడా మూడోసారి. అసలు ఏమంటారు దీనిపైన మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెని అఘోరి అనొద్దండి మీరు, ఎందుకంటే అఘోరి అనేటువంటి దానికి ఒక పవిత్రమైనటువంటిది ఉంది. అఘోరీలు అనేటువంటి వాళ్ళు అత్యంత పవిత్రమైనటువంటి వాళ్ళు. ఇది ఒక కొజ్జ. ఈ శ్రీనివాస్ అనేటువంటి వాడు ఒక పక్క కొజ్జగాడు. వీడేంటంటే వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి మొత్తం తిరిగి ఉన్నటువంటి ఆ పురుషాంగాన్ని కూడా కోసేసుకున్నాడు. వాడికి అసలు పురుషాంగం కూడా లేదు, పూర్తి నగ్నంగా కూడా తిరుగుతూ ఉండేవాడు. ఇట్లా తిరుగుతుండే సందర్భంలో కొన్ని రకాలైనటువంటి పూజలు, క్షుద్రశక్తులు అనేటువంటి కొన్ని నేర్చుకున్నాడు. ఈ సందర్భంలో కూడా అతను పూర్తి దిగంబరంగా ఉండి ఒళ్ళంతా కూడా ఇక విభూతి పూసుకొని తెలంగాణలో వచ్చినప్పుడు కూడా ఒక అఘోరి అనే గౌరవంతో కూడా అతనికి ఎంతో మర్యాద ఇచ్చారు. సనాతన ధర్మాన్ని కాపాడదానంటే అందరం సపోర్ట్ చేసాం. ఇప్పుడు అతను దురదృష్టకరంగా దారి తప్పాడు, కాలు జారాడు. ఈ అఘోరి అని చెప్తున్నటువంటి ఒక శ్రీనివాస్ కొజ్జగాడు వీడు ఏం చేసినాడంటే, ఈ యొక్క వర్షిణి అనేటువంటి అమ్మాయి కూడా పరిచయం అయితే అతను చేసేటువంటి క్షుద్ర పూజలకు కూడా కొంతమంది కన్యలు కావాలి కాబట్టి కన్యలనందరినీ కూడా అట్రాక్ట్ చేసే పరిస్థితిలో ఉన్నాడు ఇతను వెళ్ళేసి వర్షిణి వాడి తల్లిదండ్రులకు కూడా 3 లక్షల రూపాయలు పేమెంట్ చేశాడు. ఇచ్చి కూడా ఈ యొక్క వర్షిణి తన వెంబడి తీసుకెళ్ళిన తర్వాత ఆ వర్షిణి ఏం తెలుసుకుందంటే ఇతని దగ్గర కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తెలుసుకుంది. ఎందుకంటే ఇతను చేసేటువంటి క్షుద్ర పూజలు అత్యంత భయంకరమైనటువంటివి. ఒక పూజ కనీసం 10 లక్షల రూపాయలు తీసుకుంటాడు అతను. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఇతనికి. ఇవన్నీ తెలుసుకున్నటువంటి ఈ యొక్క వర్షిని కూడా తన తల్లిదండ్రులకు తెలియజేసింది. వెంటనే కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు, అమ్మాయిని బేరం పెట్టారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఈ వర్షిని అనేటువంటి ఆమె వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ అమ్మాయిని బేరం పెట్టి కొన్ని కోట్ల రూపాయలు కూడా అఘోరి దగ్గర తీసుకున్నారట. తీసుకొని ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మరొక అమ్మాయి వచ్చింది, తాను కూడా డబ్బులు నొక్కేద్దామనే ఉద్దేశంతో మొదటి పెళ్ళామని చెప్తుంది. ఇక్కడ వీళ్ళందరూ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మన దేశంలో లెస్బియన్ల మధ్య వివాహం అనేది చట్టపరంగా చెల్లదు. ఈ విషయం ఫస్ట్ గమనించుకోవాలి. ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారంటే చట్ట ప్రకారం అది చెల్లదు. మగవాళ్ళు పెళ్లి చేసుకుంటారంటే చట్ట ప్రకారం చెల్లదు. అది వాళ్ళు ఏదో మంగళసూత్రం కట్టాను, ఏదో పిచ్చితాడు మెల్లో కట్టి పెళ్లి చేసుకున్నా అని చెప్తే దీన్ని చూసి అందరు నవ్వుతున్నారు. అది పెళ్ళే కాదు అసలు. ఎందుకంటే హిందూ మత సంప్రదాయం ప్రకారం కన్యాదానం అనేది జరగాలి. అమ్మాయి తల్లిదండ్రులు కూడా కన్యాదానాన్ని చేయాలి. అమ్మాయిని చేసినప్పుడే వరుడు యొక్క తల్లిదండ్రుల యొక్క అంగీకారంతో తల మీద జీలకర్ర బెల్లం పెడతారు, తర్వాత మంగళసూత్రం కడతారు. ఇదేం లేకుండా ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ఏదో ఒక సింగిల్ రూమ్లో మెల్లో తాళి కట్టడం, రోడ్డు మీద తాళి కట్టినంత మాత్రం పెళ్లి కాదు. ఈ విషయం తెలుసుకోవాలి. వాటికి వెనక కూడా అనేక తంతు వివాహం అంతా పూర్తయితేనే ఈ యొక్క వివాహం అనేటువంటిది పూర్తయినట్టు. అందులో ఈ యొక్క అఘోరి వివాహం అసలు చెల్లదు. ఎందుకంటే అఘోరి అనేటువంటి ఆమె లేడీగా ఉంది, ఈ ఆడకొచ్చే ఇది. దాంతోపాటు వర్షిణి అనేటువంటి ఇదొక డబ్బు కొచ్చే ఇది. ఇద్దరు డబ్బుల కోసం ఒకళ్ళు, ఈ యొక్క నగ్న పూజలు చేయడానికి ఒకళ్ళు సిగ్గుశరం లేకుండా దేశం మీద పడి పందులా తిరుగుతూ ఇట్లా పెళ్లిళ్ళు చేసుకున్నామని దిక్కుమాలిన వీడియోలన్నీ పెట్టుతూ కూడా హిందూ మతస్థుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. దీని మీద అందరం తీవ్రంగా ఖండించాం. ఈమె ఇప్పుడు మొదటి భార్య చెప్తున్నటువంటి ఈ అమ్మాయి కూడా అడ్వకేట్ అట. మరి అడ్వకేట్కి తెలియదా ఒక ఆడమనిషి ఇంకో ఆడమనిషి పెళ్లి చేసుకుంటే చట్టపరంగా చెల్లదు భారతదేశంలో? ఆ విషయం ఆవిడకి తెలియదా? సిగ్గు లేకుండా ఇలా లైంగిక కోరికలు తీర్చుకున్నామని చెప్పేసి డబ్బుల కోసం పిచ్చి వేషాలు వేస్తున్నారు వీళ్ళందరూ కూడా హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా కూడా కాళ్ళు ఎరగొట్టడానికి రెడీగా ఉన్నాం. అఘోరి కనుక వస్తే అఘోరిని ఖచ్చితంగా కూడా పళ్ళు కూడా కొడతాం, తప్పనిసరిగా గుండు కూడా చేస్తాం. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అందరూ చేస్తారు. అందరూ ఇవాళ నేను జోగినితో మాట్లాడా ఇవాళ నేను. తర్వాత ట్రాన్స్జెండర్తో మాట్లాడాం, మాధురి గారితో. వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఇప్పుడు కనుక అఘోరి కనుక హైదరాబాద్ వచ్చాడు, వాడి కాళ్ళు ఎరగొట్ట ఖాయం, ఖచ్చితంగా గుండు చేస్తాం, పళ్ళు కూడా కొడతాం. ఇప్పటిదాకా ఇటువంటి కళాకారుడు తెలియదు కదా మనకి. అతను చేయలేదు కళ, ఇప్పుడు చూపించాడు, చేశాను. అదే అందుకే వెయిట్ చేస్తున్నాం. అదే అన్యాయం, అందుకనే మేము కోపడుతున్నాం. ఏ ప్రభుత్వం వాడు ఆఫ్టర్ కొచ్చాడు, వాడి గురించి వీళ్ళ విలువైన సమయం వేస్ట్ చేయలేదు కదా. అవును, అతను ఏం చేసినా కరెక్ట్ అనలేదు. మరి కరెక్ట్ ఉండబట్టే కదా అతను చేసుకోవాలి. అందుకనే రమ్మట్టు హైదరాబాద్ వచ్చి కాళ్ళు ఎరగొడతాం. హైదరాబాద్ అతను రావాలన్నా మన అవసరమైతే ప్రభుత్వం అవసరమైతే చర్యలు తీసుకొని చేయగలమా? అతను ఎక్కడ చూడండి, చట్టం ప్రకారం వినండి, ఆన్సర్ చెప్తా.
మన ప్రభుత్వము చట్ట ప్రకారం చెల్లుతుంది. వచ్చారు, ఇంతకుముందు వచ్చారు, ఆ, ఏం చేశారు? పోలీసుల మీద కూడా దండయాత్ర చేశారు. ఆ. కానీ ఏమైనా మాట్లాడదారా? కానీ అఘోరెంట శక్తులు పెడతాదంట, ఏదో భయపడతా ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి ప్రతి ఒక్కరూ ఇబ్బందికరమే భయపడ్డారు. చట్టపరంగా కూడా వాళ్ళు వివాహం చేసుకోవచ్చు. ఈ రోజు ఒక అమ్మాయిని తీసుకోవాలా ఏం పోయింది? పేరెంట్స్ డబ్బులు ఇచ్చారయ్యా, డబ్బులు ఇచ్చారయ్యా, డబ్బులు పెట్టి కొన్నారు, డబ్బులు ఇచ్చాడు. నీకేం తెలుసు? డబ్బులు ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్ కి, నీకు తెలుసా? అఘోరి ఇచ్చింది. వీడియో కూడా పెట్టారు. ఏమని డబ్బులు ఇస్తే అఘోరి పెళ్లి చేసుకుంటే రేపు ఉదయం కూడా చూడు సమాజం అందరూ చేసుకుంటారు. అందుకనే చెప్తుంది, ఖండిస్తుంది. అందుకే వర్షిని పేరెంట్స్ ఉండాలి, అది వర్షిని పేరెంట్స్ ఉండాలి. అఘోరి ఫోన్ ఇస్తే ఎందుకు తీసుకుంది? సమాజంలో రేపు అఘోరి ఫోన్ ఇస్తే ఎందుకు తీసుకున్నారు? వెనక్కి ఇయ్యాలి ఫోను. రేపు ఉదయం కూడా డబ్బులు ఇస్తే ఎందుకు తీసుకున్నారు? డబ్బులకే కాదు కదా, డబ్బులకే తాస్తున్నారు. లంచ ఫ్యామిలీ అని, లంచ ఫ్యామిలీ అని. సనాతన ధర్మం అంటే ఏంది? సనాతనం కాపాడాలి వాళ్ళ చేట్ల. సనాతనం అనేది అదేదో పేవర్సం ఉండదు. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ అనేది. దాని గురించి మాట్లాడండి. ఊరికే మీరు మాట్లాడిందే కాదు కదా. 3 లక్షల రూపాయలు వర్షిని బ్రదర్ అకౌంట్ లో వేశారు. ప్రూఫ్ ఉంది, దీనికి ప్రూఫ్ ఉంది. 3 లక్షల రూపాయలు అకౌంట్ లో వేశారు. అఘోరి వేసింది వాళ్ళకు. దేనికి వేశారు? ఈ అమ్మాయి కోసం ఏం చేసుకొని తీసుకొని పడుకుందామని, దెంగించుకుందామని కావాలి తీసుకెళ్లారయ్యా. దేనికి ఇచ్చారు? అమ్ముకున్నారు దాన్ని, కూతుండే అమ్మాయినా ఏం చేసుకోవడానికి అమ్ముకున్నారు వాళ్ళు? తీసుకెళ్లి పూజలు చేసుకుంటుందని, పూజలకి నేర్చుకోవడానికి కాదు. ఆమె దింపడానికా? ఈ అమ్మాయి కాదా? అమ్మాయి కదా. అమ్మాయికి డబ్బులు ఇచ్చారక అమ్మాయి కాకుండా పోద్దా? ఎట్లా పోద్ది చెప్పండి. మీరు ఇన్ని ఇంటర్వ్యూ చేస్తున్నా హైదరాబాద్ లో, అమ్మాయే కదా. అంటే ఇప్పుడు మీరు అఘోరి చేసింది కరెక్ట్ అంటారా? ఎట్లా కరెక్ట్ అయ్యేది? కరెక్ట్ కానప్పుడు ఎందుకు ఇంత మనకి డిస్కషన్? మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? నేను చెప్పేది కూడా కరెక్ట్. ఎట్లా మాట్లాడుతున్నారు? శక్తులు ఉన్నాయి, నేను పెద్ద అఘోరిని, నేను తలుచుకుంటే ఏం చేస్తాను అన్నది. ఏం చేసింది తెలుసా? మాట్లాడుతాండు. పెళ్లి చేసుకుంటే ఆమె అఘోరి కాదు. పెళ్లి చేసుకుంటే అఘోరి కాదు. అఘోరీలు ఎప్పుడు పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకుంటే అఘోరి కాదు. ఆమె అఘోరి కాదు. అవునమ్మా, కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఏం చేసింది?